హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్కు చెందిన అమ్మాయి ఇషా సింగ్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణ పథకం సాధించడం జరిగింది. దీంతో ఈ టోర్నీలో భారత్కు తొలి స్వర్ణ పథకం లభించింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. మన దేశంలో వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి కుటుంబ సంబంధిత విషయాలకు మతాల ఆధారంగా వేర్వేరు చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు మరో చట్టం, క్రైస్తవులకు మరో చట్టం ఇలా ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చి దేశంలోని అందరికీ ఒకే విధమైన పౌర చట్టం అమలు చేయాలనే ఉద్దేశంతో తీసుకురావాలనుకుంటున్న చట్టమే యూనిఫామ్ సివిల్ కోడ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం దేశంలో ప్రజలందరికీ ఒకే విధమైన పౌర చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి అనే ఆర్టికల్కు లోబడి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వివిధమైనటువంటి భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఈ బిల్లును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం వీలు కాలేదు. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీ బిల్లుకు సమ్మతి తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలవడం జరిగింది. అయితే ఉత్తరాఖండ్ 2024, గుజరాత్ 2025, ఇప్పుడు అస్సాం 2026లో ఈ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 2026 మే 27న విడుదల చేసినటువంటి నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2022-23 నివేదిక ప్రకారం ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి వ్యయం వచ్చేసి 2013-14లో జీడిపిలో 1.15% ఉండగా 2022-23కు అది 1.43%కు పెరిగిందని ఈ నివేదిక ప్రకారం తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా సూపర్ ప్రెజర్ బెలూన్ ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదిక అయింది. అసలు సూపర్ ప్రెజర్ బెలూన్ అంటే ఏమిటో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా మనం చూసే గాలి బెలూన్లలో కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత గాలి ఒత్తిడి మార్పుల వల్ల ఆకారం మారుతుంది లేదా పగిలిపోతుంది. కానీ సూపర్ ప్రెజర్ బెలూన్ అనేది ప్రత్యేక సాంకేతికతతో తయారవుతుంది. ఇది ఎక్కువ ఎత్తులో ఎక్కువ సమయం స్థిరమైన ఒత్తిడితో ఆకాశంలో ప్రయాణించగలదు. సో ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ అనేది భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్, వాతావరణ పరిశోధనలో కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అనేక మందికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.